నా సినిమా గురించి ఇప్పుడే తికమక దాంట్లో చూసిన. నాకు కూడా కొంచెం తికతిగా ఉంది. నా పలక కూడా మర్చిపోయిన ఏడంది తెలీదు. ఆ పలకలు రాసుకొని నాకు గుర్తుంది నా సినిమా. నెక్స్ట్ ఏమంటే ప్రొడ్యూసర్ గారు డబ్బులు ఖర్చు పెట్టినారు కానీ స్టోరీ కొంచెము బాగుంటుంది తీసుకోండి. అలా స్టోరీ వీక్ అన్న. ఈ క్యారెక్టర్స్ అంట, ఈ స్టోరీ అంట అంతా వీకే అన్న సినిమాకి. నిజం చెప్పాలంటే అంతా వీకే. ప్రొడ్యూసర్ లాస్ అయినట్లేనా? ప్రొడ్యూసర్ గారికి అలా ఓటీటీ కూడా సీరియల్ అయినా కూడా చూడరేమో అన్న. నాకు తెలిసినంతవరకు సీరియల్ అయినా కూడా కష్టమే. నాకు తెలిసినంతవరకు ప్రొడ్యూసర్ గారు కొంచెం మంచి కథలు ఇచ్చుకుంటే బాగుంటుంది, లైఫ్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది అన్న. లేదన్న, ఇప్పుడు మా ఫ్రెండ్స్ లోపల సినిమా విన్నారు, బయట వచ్చి నన్ను ఎందుకు పిలుచుకొని వచ్చినావు అనేసి నన్ను అడుగుతున్నారు. నేను మా ఫ్రెండ్స్ని అంతా పిలుచుకొని వచ్చిన ఆ సినిమా కన్నా పోతా అంటాను. నువ్వు చూసింది కాక మమ్మల్ని చెడగొట్టినావా అనేసి అనే థాట్ వస్తుంది. ఇంక నేను ఆడియన్స్ గురించి నిజం చెప్పకపోతే వాళ్ళు నన్ను కొడతారు. దానివల్ల వచ్చేసి తికమక తాండ చూడాలంటే ఒక 5 జెండు బాంబులు, ఒక కోటర మందు, ఇంకేమన్నా అంటే పక్కన వచ్చేసి కబుర్లు చెప్పుకున్న ఒక ఫ్రెండ్ ఉంటే చూడొచ్చు. దానికి మించి అయితే సింగిల్గా వచ్చి కూర్చొని చూడాలంటే మహానుభావుడు అయ్యాడల్ల, అంతే అన్న. అసలు వాళ్ళు హీరోలని ఎవరు చెప్పినారన్న? వాళ్ళు హీరోలా? మా ఫ్రెండ్సే బాగుంటారు కదన్నా. ఏం లేదన్నా, ఊరికి ఇంక చూసి ఇంక నవ్వుకుంటారు అంతేగాని ఏం లేదన్న. హీరోయిన్ ఆయమ్మ యాక్టింగ్ మనం చెప్పనవసరం లేదు. కొత్తగా రాజన్న సినిమాలో ఆయమ్మ చిన్నప్పుడు క్యారెక్టర్ కావచ్చు, మళ్ళీ వచ్చేసి ఈ సినిమాలో కూడా క్యారెక్టర్ బాగుంది. ఆయమ్మది ఒకటి ప్లస్ అంతే. మీద క్యారెక్టర్ అంటే ఈ సినిమాకి వాళ్ళ తగ్గట్టు వాళ్ళు యాక్టింగ్ చేసినారు అంతేగాని డైరెక్షన్ చెప్పాలంటే 100% ఫెయిల్యూర్ అన్న. లేదన్న, ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదన్న, ఏం లేదన్న. అసలు బ్యాక్గ్రౌండ్స్ సినిమా మొత్తం ఒక 6 మంది చుట్టూ జరుగుతుంది. 6 మందిలో కూడా ఒక ఆడియన్స్ ఆ ఊర్లో వాళ్ళు చూపిస్తారు కానీ వాళ్ళని కూడా సరిగ్గా చూపించలేదు. వాళ్ళ పక్కన వచ్చేసి కెమెరా కూడా బాగా గమనించుకోవాలి. ఏమంటే పక్కన వచ్చేసి వాళ్ళు చూపించేటప్పుడు వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఒక కొంచెం ఫోకస్ చేస్తే యాక్టింగ్ టైంలో వాళ్ళు నవ్వుకుంటున్నారు. వాళ్ళు వచ్చేసి కెమెరా కల్లా చూడడం కానీ, యాక్టింగ్ వల్ల నవ్వుకోవడం కానీ ఇవన్నీ చాలా జరిగినాయి. మైనస్ చాలా ఉన్నాయి. నా చెప్పుకుంటా పోవాలంటే ఇంకా 100% సినిమా మొత్తం మైనస్ అవుతుంది. ఈ స్టోరీకి వీళ్ళు పెట్టిన బడ్జెట్కి ఓకే అంతే. దానికి మించి వచ్చేసి హై ఫిలిము అలా అంతా ఏం లేదు. నిర్మాత గారికి ఏమైనా చెప్పాలనుకుంటే ఒకటే చెప్తున్నాను, మంచి స్టోరీలు ఎంచుకోండి సార్. మీరు మంచి స్టోరీలు ఎంచుకోండి, మీ కెరీర్ బాగుంటుంది. మీ సినిమాలకి మళ్ళీ మేము వచ్చేసి ఖచ్చితంగా వచ్చేసి నెక్స్ట్ 3 మంచి సినిమాలు తీసుకుంటే మళ్ళీ వచ్చి చూస్తాం. ఉంది కామెడీ ఫిలిం బాగుంది. అంటే మొత్తం క్లైమాక్స్ బాగా నచ్చింది. అంటే అవును, అంటే ఎమోషనల్గా లాస్ట్లో కొద్దిగా ఉంది, బాగుంది మూవీ. లేదు డైరెక్ట్ మూవీ. యాక్షన్ బాగుంది. అంటే మ్యాక్సిమం అంతా కొత్త యాక్టర్స్ బాగున్నాయి. అన్ని పర్వాలేదన్నా, బాగుంది. అంటే పర్వాలేదు, చూడొచ్చులే ఒకసారి చూడొచ్చు. లేదు డబుల్ యాక్షన్ ఏం లేదు, కొంచెం అట్లాగా ఉంటారు అంతే. సరే ఏం లేదు, బాగా టైం పాస్ అవుతుంది బ్రో. పర్లేదన్నా, పర్లేదు, బాగుంది. పర్వాలేదన్నా, బాగానే ఉంది. పర్లేదు సార్, చూడొచ్చు. బాగుంది. అవును, బాగుంది. బాగానే ఉంది. బాగానే ఉంది. సినిమా బాగుందన్న. సెకండ్ హాఫ్ బాగుంది, ఫైట్లు గీట్లు ఉన్నాయి. తికమక అనేది ఎమోషనల్గా ఉంది కానీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బాగుంది. కొంచెం లాగినాడు, పర్లేదు. వాళ్ళు పర్లేదు. ఇబ్బంది సినిమాలు సెకండ్ హాఫ్ బాగుంది. ఆ ఫైట్ పెట్టారే కొంచెం ఎమోషనల్గా ఉంది. అది కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది సెకండ్ హాఫ్. ప్రొడక్షన్ వాల్యూస్ అనేది సెకండ్ హాఫ్లే నాకు నచ్చింది. అది ఎక్కువ బాగా. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగినాడు. చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో నా ఒపీనియన్ ఫైన్, ఇట్స్ నాట్ గుడ్. ఇట్స్ ఓవరాల్ ఫస్ట్ అటెంప్ట్ అయినా చాలా బాగా చేస్తారు. లైక్ సమ్ మైన్యూట్ డీటెయిలింగ్ ఈజ్ నాట్ దేర్. డైరెక్షన్ కొద్దిగా ఫోకస్ తెలుసు. అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రొడ్యూసర్స్ అన్నింటి, యాక్టర్స్ అన్నింటి, దే గివెన్ దర్ బెస్ట్. అంటే బడ్జెట్ అంటే ఒక
ఎలా చెప్పగలం, వాళ్ళు ఇచ్చిన బడ్జెట్లో ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎంత అడిగారు అంత సపోర్ట్ చేశారు. బట్ డైరెక్షన్ మీద కొన్ని లూప్ పాయింట్స్ మిస్ అయ్యాయి. నెక్స్ట్ టైం దే హ్యావ్ టు కరెక్ట్. బట్ ఫస్ట్ అటెంప్ట్ ఇట్స్ ఏ సూపర్ గుడ్ వాచ్. యా నైస్ అటెంప్ట్. చాలా అదే ఎవరి రోల్ వాళ్ళు జస్టిఫికేషన్ చేశారు. దే నెయిల్డ్. నాకైతే వాళ్ళు ట్విన్స్ లానే అనిపించినారు. సో లైక్ బాయ్ సార్. విక్రమార్కుడు, రంగస్థలం చూసు. యా రాజన్న స్ట్రీజ్ నైల్. యా ఫైన్ బాగా చేస్తుంది. సో ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి డెఫినెట్లీ ఎవ్రీ వన్ హ్యావ్ టు కమ్. 3.2, 3.3 ఫర్ ద ఫ్రెషర్స్ ఆల్సో వీ హ్యావ్ టు సపోర్ట్, రైట్? హ్యావ్ టు కమ్ అండ్ వాచ్ ద మూవీ. బట్ ఆ సెంట్రిక్ ఆఫ్ ఆ జోన్ కంప్లీట్ వేరే. బ్యాక్ డ్రాప్ అనేది విలేజ్ అనేది తప్పనిసి ఈ జోన్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. యా డెఫినెట్లీ వాచ్ చేయండి. నో వాళ్ళ అటెంప్ట్ని సపోర్ట్ చేయండి. నాట్ ఫర్ బిగ్ హీరోస్, వీ హ్యావ్ టు సపోర్ట్ ద సినిమా. చాలా బాగుందన్న. అంటే ఇలాంటి చిన్న చిన్న మూవీస్ని మనం కూడా ఎంకరేజ్ చేయాలి. అంటే ఫ్రెండ్స్తో కలిసి వచ్చాము బంక్ కొట్టు మరి. అంటే చాలా సాటిస్ఫైయింగ్ ఉంది. కామెడీగా ఉందన్న. యాదమరాజు, భాస్కర్ది కానీ మెయిన్ యాదమరాజు అయితే చాలా బాగుంది. అంటే అంటే మెయిన్లీ స్టూడెంట్స్ కన్నా, అంటే యాదమరాజు డైలాగ్స్ కానీ అంటే యూత్ వాళ్ళకైతే బాగా. ఖచ్చితంగా చూడాలా. అంటే అంటే కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం కాదన్న. అంటే మెయిన్ స్టూడెంట్స్ వాళ్ళకైతే అర్థం అవుతుంది. అన్ని చాలా ఉన్నాయి. చిన్న సినిమానే ఏం తగ్గకుండా ఉండట్లేదు అంతే. ఓకే, హీరో పర్లేదన్న, బాగానే ఉన్నాడు. అంటే ఇలాంటి మూవీ మనం ఎంకరేజ్ చేయాలా. ఇట్లా ఎంకరేజ్ చేస్తుంటేనే ఇలాంటి మళ్ళీ వస్తాను. హీరోయిన్ బాగానే అన్న, చాలా రాజన్న సినిమాలు కూడా పర్లేదన్న, బాగానే ఉంది. లేదన్న లేదు. నా బాగుంది నా మూవీ. సినిమాలో ఫన్ నచ్చింది నాకు. ఆ కాన్సెప్ట్ కానీ ఫన్, ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ ఫన్. స్టోరీ లైన్ బాగుంది నా. లాస్ట్లో అది కూడా అంతా బాగుంది. హిట్ కావచ్చు నా. హిట్ అవుతుంది. బాగుంది. ఆ సాంగ్స్ కానీ ఆ ఫన్ మట్టుకు నాకు బాగా నచ్చింది నా. బోరింగ్ అంటే ఏం లేదు. సిద్ధి శ్రీరామ్ సార్ సాంగ్ అయితే హెవీగా ఉంది. ట్రైలర్ చూసి వచ్చావా మూవీ, లేకపోతే డైరెక్ట్గా ఏదో రిలీజ్ అయింది అని వచ్చావా? ట్రైలర్ చూసే వచ్చినా. బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తావు మూవీకి? 5కి 4.4 ఇస్తావా? అంత బాగుందా? 3.2 అట్లా 4 ఇస్తా. ఈ తికమక తాండ సినిమా చూడాలంటే ఒక మనిషికి ఓపిక అనేది లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ కంటే 100 times ఓపిక ఉండాలి ఫస్ట్ మెయిన్. ఇది తికమక తాండా కంటే మనిషి ఓపిక చంపే తాండా, ఓపిక టెస్ట్ చేసే తాండా అని పెట్టింటే డైరెక్టర్ బాగుండు. వెంకట గారు, మీరు అసలు ఈ సినిమా చూసి నిజంగా అసలు మేము సినిమాకి వచ్చినామా, అసలు దేనికి వచ్చినామనే దీంట్లో ఉన్నామన్నమాట. అసలు ఏం బాగాలేదు, ఏం అటెంప్ట్ ఏమో కానీ ఊరికే టైంపాస్కి యాక్టర్స్ని పట్టుకొని వచ్చేసి తీసిన సినిమా లాగుంది. అసలు వరస్ట్ అంటే వరస్ట్. ఈ మూవీలో ఎప్పుడెప్పుడు సాంగ్ వస్తుందో తెలియదు, ఫైట్లు వస్తాయో తెలియదు, అసలు సింక్ లేదు, నాన్ సింక్ మూవీ. అసలు ఏం బాగాలేదు. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అంటే స్టోరీలో దమ్మే లేదు. వెంకట్ గారు ఎందుకు తీశారో తెలియదు కానీ అసలు నేనే ఓ సినిమా డైరెక్ట్ చేసేయచ్చు అనమాట. ఇంత ఈజీ అనిపించింది. ఇంత డైరెక్టర్ అంత చాలా అంటే ఈ సినిమా చూసిన తర్వాత మాకు ఇద్దరు హీరోలు అంటే ఇద్దరు హీరోలే. బట్ అయితే చెప్పాలంటే పర్లే, వాళ్ళ పరంగా వాళ్ళు ట్రై చేస్తున్నారు. అంటే ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి. ఇంకా హీరోయిన్ తెలిసిందే కదా, రాజన్న మూవీ ఇంకా విక్రమార్కుడు. యాక్టింగ్ తను చూడడానికి రావాలంతే. 1000 రూపాయలు ఇచ్చినానంటే ఫ్రీగా చూడమన్నా చూసే ఓపిక లేదు, ఏదో రావాలని వచ్చేసాం అంతే.